Hi, hello, welcome to 2K Car Care. This is Maruti Suzuki Celerio. ఈ వెహికల్ గాను ఫుల్ బాడీ పెయింట్ అనేది అయితే చేసాం. ఈ వెహికల్కి మేజర్గా రైట్ సైడ్ రేర్ క్వార్టర్ ప్యాన్లు, అలానే రైట్ సైడ్ ఫెండరు, దీంతోపాటు వెహికల్ మొత్తంగా కూడా మైనర్ డెంట్స్, మైనర్ స్క్రాచెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. వీటికి గాను వెహికల్ మొత్తం కూడా పెయింట్ అనేది అయితే చేసాం. ఈ పెయింట్ చేసే ప్రాసెస్లో రీప్లేస్ చేసిన పార్ట్స్ ఫ్రంట్ బంపర్, అలానే రేర్ బంపర్, హెడ్ లైట్స్, కొన్ని పార్ట్స్ అయితే ఈ ప్లేస్లో మేము రీప్లేస్ అనేది అయితే చేసాం. కొన్ని అవే పార్ట్స్ని అయితే రిపేర్ అనేది అయితే చేసి ఈ వెహికల్ ఫుల్ బాడీ పెయింట్ అనేది అయితే కంప్లీట్ చేసి ఈ వెహికల్ డెలివరీ అనేది అయితే ఇచ్చాం. మేము ఏ విధంగా ఇచ్చాం, ఏం చేసాం అన్నది ఈ ఫుల్ వీడియోలో అనేది అయితే మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఇది డెంటింగ్ పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వెహికల్ మొత్తం కూడా ఫుల్గా శాండింగ్ చేసి ఈ వెహికల్ మొత్తం కూడా నానో కోటింగ్ ప్రాసెస్ అనేది అయితే చేసాం. ఈ చేసిన ప్రాసెస్లో కూడా మనం ఇంజిన్ బై క్లీనింగ్, అలానే ఇంటీరియర్ ఫుల్ డీటెయిలింగ్, దీంతోపాటు ఈ డిస్క్లు ఏదైతే ఉన్నాయో డిస్క్లకు కూడా గ్లాసీ బ్లాక్ అనేది అయితే చేసి ఎక్కడ మనకు పెయింట్ వేసిన ఫీలింగ్ ఏమాత్రం కూడా అనిపించకుండా ఈ వెహికల్ మొత్తం కూడా నానో కోటింగ్ అనేది అయితే చేసి డెలివరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎక్కువ శాతం ఈ మారుతి వెహికల్స్ చాలామందికి, అంటే మనకి అప్రాక్స్గా మన కార్స్ ఉంటే 60% కార్స్ మనకి మారుతి కార్సే ఉన్నాయి. ఈ మారుతి కార్స్లో మనకి కొన్ని నార్మల్ సెగ్మెంట్స్లో వచ్చేసరికి మనకి సెలీరియో కానీ, ఆల్టో కానీ, షిఫ్ట్ కానీ, డిజైర్ కానీ వీటికి గాను చేయించుకుందాం అనుకుంటారు. బట్ ఈ వర్షన్లో చేయించుకుందాం అనుకుంటారు. కానీ ఈ వర్షన్లో చేయించుకునేటప్పుడు మనకి మినిమం ఛార్జెస్ అనేది అయితే అవుతాయి మనకి. ఎందుకంటే అవుట్ సైడ్తో ఇవి, ఎందుకంటే కంపెనీ రేట్లు మా రేట్లు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. ఎందుకంటే కంపెనీస్లో కూడా కొన్ని బ్రాండ్స్లో, కొన్ని కంపెనీస్లో అయితే 2K కూడా మెటీరియల్ యూస్ చేయట్లేదు. అందుకు గాను వాళ్ళ రేట్స్ మా రేట్స్ ఇంచుమించుగా ఒకేలా ఉన్న క్వాలిటీ వైజ్లో మాత్రం చాలా అంటే చాలా వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే చాలా వరకు కంపెనీలో చేయించిన కస్టమర్స్ కూడా వచ్చి మా దగ్గర మళ్ళీ రిపీటెడ్గా ఆల్రెడీ చేసిన వెహికల్కే మళ్ళీ మా దగ్గర రిపీటెడ్గా వర్క్ చేయించుకున్న వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే కలర్ మ్యాచింగ్ అవ్వకపోవడం, లేదంటే గ్లాసీ ఫినిషింగ్ మిస్ అవ్వడం, ఏదో మనకి ఇన్సూరెన్స్లో వెహికల్ చేపిస్తున్నాం కదా, వాడేసుకుంటున్నాం, మనం తక్కువ ఖర్చులో అయిపోతుంది అనుకుంటే ఓకే. బట్ మనకు క్వాలిటీ కావాలి అనుకుంటే మనం ఈ 2K కానీ, గ్లాసిరిట్ కానీ, వీటిల్లో ఈ గ్లాసిరిట్ అనేది 2K అనేది మనకి పెయింట్స్లో వచ్చేసరికి టాప్ బ్రాండ్స్లో వన్ ఆఫ్ ద బ్రాండ్ 2K, అలానే గ్లాసిరిట్ అండి. వీటిలో మనం ఏది చేసుకున్నా కూడా మనకి ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది. ఈ కారణంగా అనేది అయితే మనకి మినిమం ఛార్జెస్ అనేది అయితే ఉంటాయి. చాలా వరకు ఇది నేను చెప్పడం కూడా, ఎందుకంటే ఈ వీడియోస్ చూసి మీరు కస్టమర్స్ హర్ట్ అవ్వాలని నేను అనట్లేదు. బట్ ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ వెహికల్స్కి వచ్చేసరికి 20,000లోనో 25,000లోనో అయిపోవాలి అనుకుంటారు. బట్ అలానే బయట కూడా చాలామంది చేస్తున్నారు. బట్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్, వాళ్ళు తీసుకునే మెటీరియల్ దాన్ని బట్టి ఉంటుందండి, వాడే మిషనరీ బట్టి కూడా ఉంటుంది. మేము డెంటింగ్ వచ్చేసరికి డెంట్ పుల్లర్, ఎలక్ట్రికల్ డెంట్ పుల్లర్ అనేది అయితే యూస్ చేస్తున్నాం. పెయింట్స్ వచ్చేసరికి అయితే 2K పెయింట్స్ అనేది అయితే యూస్ చేస్తున్నాం. బయటతో కంపేర్ చేసుకుంటే మనకు అవుట్ సైడ్ 2K అని పేరుతో దొరికే మెటీరియల్ వేరు, 2K బ్రాండ్తో దొరికే మెటీరియల్ చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే బ్రాండ్స్ అన్నిటి మీద కూడా ఓన్లీ 2K అంటే 2:1 రేషియో, ఆ రేషియోని 2K అనే పేరు పెట్టుకొని మనకి ఇది వేయడం జరుగుతుంది. అలానే మనకి బయట మనకి సపోజ్ మనకి 10,000కి దొరికే మెటీరియల్ మీకు అవుట్ సైడ్ 2,000కే దొరకవచ్చు. ఈ కారణంగా వాళ్ళు చేసే ఇది వేరుగా ఉంటుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. ఇదేంటంటే మనకు పర్మనెంట్ ఫినిషింగ్ ఉంటుంది. మినిమం టు మినిమం 5 years అయితే ఈ గ్లాసీ ఫినిషింగ్ ఏ మాత్రం కూడా తగ్గకుండా ఇదే ఫినిషింగ్తో ఉంటుందని గట్టిగా చెప్తాను. ఎందుకంటే నేను నా పర్సనల్ వెహికల్స్కి ఇదే కలర్ చేసి మరీ వాడుతున్నాం కాబట్టి ఈ విధమైన ఫినిషింగ్ ఉంటుందని కరెక్ట్గా